వైసీపీ నుండి వలసలు పెరిగిపోతున్నాయి. వీర విధేయులుగా ఉన్న నేతలు కూడా పార్టీని వీడిపోతున్నారు. అయినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. అటు పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే ప్రయత్నం కూడా చేయటం లేదు. కనీసం పోతే పోయారు నాకేంటి అన్న ధోరణిలోనే ఉంటున్నారు జగన్. ఎవరెన్ని చెప్పినా నేను మాత్రం మారను, నేనింతే అనే టైపులో ప్రవర్తిస్తున్నారట జగన్. దీంతో వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు ఆ పార్టీ నేతలు. అందుకే ఒక్కరొక్కరుగా జగన్కు గుడ్ బై చెబుతున్నారు. అటు సీనియర్లు కూడా ఫలితాలు వచ్చినప్పటి నుండి సైలెంట్గానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. దీంతో వైసీపీ కేడర్లో ప్రస్తుతం అయోమయ పరిస్థితి నెలకొంది. మరి వైసీపీ పరిస్థితి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీకి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీని వీడుతున్న వారంతా ఏ పార్టీలో చేరుతారో మాత్రం ప్రకటించడం లేదు. అయినా పార్టీని వీడి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే వారంతా వ్యూహాత్మకంగానే వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మొదట ఆ పార్టీకి రాజీనామా చేసింది రావెల కిషోర్ బాబు, ఆ తర్వాత సిద్ధా రాఘవరావు, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, పెండెం దొరబాబు ఇలా ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల నాని కూడా ఇటీవల షాక్ ఇచ్చారు. ఆళ్ల నాని మినహా మిగతా నేతలు ఏ పార్టీలో చేరుతామని ప్రకటించలేదు. వీరంతా ముందు వైసీపీ నుంచి బయటపడ్డమే మంచిది అనే ఉద్దేశంతోనే రాజీనామాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడిన నేతలు కొంతమంది కూటమి పార్టీల్లో చేరాలని అనుకుంటున్నారు. కానీ కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం చేరికలపై కూటమి పార్టీలు దృష్టి కూడా పెట్టడం లేదు. అయినా వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజురోజుకు కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడం, వైసీపీ ఊహించని స్థాయిలో బలహీనమవుతుండడంతో ఫస్ట్ అయితే వైసీపీని వీడడం మంచిది అనే ఆలోచనతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అని అంటున్నారు. కొద్ది రోజుల తర్వాత చేరికలకు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే అప్పుడు ఆ పార్టీలో చేరేందుకోసమే ఈ నిర్ణయాలు అనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఆళ్ల నాని వైసీపీని ఎందుకు వీడారు? జగన్ పట్టించుకోలేదా? ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? ఇంతటి చిన్న వయసులో రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు? క్రియాశీలక రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఆళ్ల నాని అంటే విధేయత, వివాదాలకు దూరంగా ఉండడం, అధినేతపై అపార నమ్మకం, చిన్న వయసులోనే డిప్యూటీ సీఎం హోదా దక్కించుకోవడం ఇవన్నీ సానుకూలతలే. అసలు ఆళ్ల నాని రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. పెద్ద వివాదాస్పదమైన నేత కూడా కాదు. ప్రత్యర్థులతో మితిమీరిన శత్రుత్వం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు అనవసర వ్యాఖ్యల జోలికి పోలేదు. ఇతరుల మాదిరిగా ప్రత్యర్థులను నిందించలేదు. అయినా సరే పార్టీని వీడారు. వేరే పార్టీలో చేరలేక రాజకీయ సన్యాసం చేశారు. యాక్టివ్ రాజకీయాలకు దూరమైనట్లు ప్రకటించారు. అయితే ఇందుకు కారణాలు మాత్రం తెలియడం లేదు. కానీ ముమ్మాటికి జగనే కారణమన్న ఆరోపణ మాత్రం ఉంది. వాస్తవానికి జగన్ తన తొలి క్యాబినెట్లో ఆళ్ల నానిని తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. విస్తరణలో పదవి నుంచి తొలగించారు. అయినా ఆళ్ల నాని బాధపడలేదు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ విషయంలో సైతం జగన్ నాంచుడు ధోరణితో వెళ్లారు. అయినా సరే ఎక్కడా అసంతృప్తి చెందలేదు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరం అయ్యేసరికి ఆళ్ల నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఒక్క ఆళ్ల నాని మాత్రమే కాదు, ఆయన బాటలో 30 నుంచి 40 మంది వైసీపీ నేతలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అలీ వైసీపీతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని అయితే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే పార్టీని వీడుతున్న చాలా మంది నేతలు క్రియాశీలక రాజకీయాల నుంచి దూరమవుతున్నట్టు ప్రకటించారు. అంటే ఎదుటి పార్టీలో అవకాశం లేకపోయి ఉంటుంది, లేకుంటే వైసీపీకి భవిష్యత్తు లేదన్న బెంగైనా ఉంటుంది. దీనివల్లే ఎక్కువ మంది పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కానీ రాజకీయాలు వదిలేశామని చెప్పుకొస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత అధినేత వైఖరిలో మార్పు వస్తుందని ఎక్కువ మంది భావించారు. తమ మాట వింటారని ఆశించారు. తమ అభిప్రాయాన్ని గౌరవిస్తారని అనుకున్నారు. ఈ విషయంలో జగన్ వైఖరి నచ్చకే ఆళ్ల నాని లాంటి నమ్మకస్తుడు వేరే పార్టీలో చేరలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పార్టీ పరిస్థితి స్థితిగతులపై ఆళ్ల నాని ఇచ్చిన సలహాలను కనీసం పరిగణలోకి తీసుకోలేదు జగన్. ఆ పరిణామంతోనే ఆళ్ల నాని పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది. పార్టీలో ఎవరుంటారో ఎవరుండరో తెలియని పరిస్థితి. ఉన్నవారితో పార్టీని నడుపుకుంటానని జగన్ ధీమాతో ఉన్నారు. వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు తనతో పాటు తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తు చేస్తున్నారు. ఇద్దరితో ప్రారంభమైన వైసీపీ తొలుత బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. తర్వాత అధికారంలోకి వచ్చింది. అటు తర్వాత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా సరే జగన్లో ధీమా కనిపిస్తోంది. తప్పకుండా అధికారంలోకి వస్తానని, ఉన్నవారు ఉండొచ్చు, ఇష్టం లేని వారు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు అన్న భావనతో ఉన్నారు. ఈ క్రమంలో ఆళ్ల నాని లాంటి విధేయత కలిగిన నేతలను కూడా వదులుకున్నారు. మున్ముందు ఆళ్ల నాని బాటలో మరికొందరు వైసీపీ నేతలు పయనించనున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే రాజకీయాలు ఆలోచనతో చేయాలని జగన్ చేస్తున్న రొట్టకొట్టుడు రాజకీయంతో నిర్వేదానికి గురవుతున్నారు వైసీపీ సీనియర్స్. ఆయనకు తెలియదు, చెబితే వినరు బాపతు కావడంతో సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకుంటున్నారు. ఎప్పుడైనా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీడియాతో మాట్లాడండి అని స్క్రిప్ట్ పంపితే జగన్తో అనుబంధం ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. చాలా మంది అసలు పట్టించుకోవడం లేదు. ఏపీలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్లుగా ప్రచారం చేసే విషయంలో వైసీపీ సీనియర్లు డిఫర్ అయ్యారు. హడావుడి చేసినంత వరకు బాగానే ఉంటుందని, తర్వాత నిజం తెలుస్తుంది కాబట్టి పరువు పోతుందని భయపడి చాలామంది జగన్ ప్రచారానికి తమ గొంతు కలపలేదు. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే జగన్ మాత్రం ఒకే స్క్రిప్టును ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లతో చట్టసభలో చెప్పించి వాళ్లను నవ్వుల పాలు చేస్తున్నారు. తన ముఖాన నవ్వుతున్నారని తెలిసిన విజయసాయిరెడ్డి అలా ఎందుకు రాజ్యసభలో మాట్లాడతారు? జగన్ నుంచి ఒత్తిడి లేకపోతే ప్రజల్ని నమ్మించగలమని, తాము ఏది చెబితే అది నమ్మేస్తారని అనుకునే జగన్ మైండ్ సెట్లో మార్పు రాకపోవడంతో వీలైనంత వరకు ఆయన రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఫలితంగా వైసీపీ సీనియర్ నేతలెవరూ బయట కనిపించడం లేదు. ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకోవడం లేదు. జగన్ పిచ్చి పాలిటిక్స్ను ఇదే విధంగా కొనసాగిస్తే వారంతా ఖాళీగా ఉండడమే బెటర్ అని ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంది.